ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వీల్ స్మార్ట్ వారి దసరా ఆఫర్ త్వరపడండి. వీల్ స్మార్ట్ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి ఉన్న హనుమంతరాయ చౌదరి కావచ్చు, ఆయన కుమారుడు మారుతి కావచ్చు, ఇప్పటికీ మీ తంటి ముట్టినట్లుగానే ఉన్నారు. ఏంటి ఎప్పుడు కలుపుకొని పోతారు వాళ్ళని? ఇది పూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారి సహకారము, నారా లోకేష్ గారి సహకారము, పవన్ కళ్యాణ్ గారి సహకారంతోనే నేను ఎన్నికల్లో గెలవడం జరిగింది. ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మాకు ఈ నాయకుడైతే బాగుంటుంది అని ఒక ముకుమ్మడిగా వచ్చి ఒక ప్రాంతంగా ఏర్పడి మనకు అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడం కూడా చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళకి అంత నమ్మకం ఉంది. హనుమంతరాయ చౌదరి గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. దుక్కులు దున్ని వ్యవసాయం చేసి ఇక పళ్ళు కాచే టైంలో పళ్ళు తినకుండా అటు నుంచి అటా వెళ్ళిపోయినారు ఉమామహేశ్వర నాయుడు గారు. ఇప్పుడు అదే ఉమామహేశ్వర నాయుడు గారు తిరిగి పార్టీలోకి వస్తానంటే కండవ కప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ముందు రోజు వరకు చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక రకంగా మాట్లాడాడు. తర్వాత కండవ కప్పుకున్నాక అదే చంద్రబాబు నాయుడు గురించి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడే వ్యక్తిని ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఆయన కండవ కప్పుకుంటే ప్రజలు చీకొడతారు ఆయన్ని. ఏంది రోజుకో పార్టీ, నువ్వేంది ఆ రోజు ఇట్లా అన్నావు, మళ్ళీ ఇట్లా పోయినావు, నీ పరిస్థితి ఏంటి అంటారు. అది ప్రజలు కూడా ఎవరు కూడా క్షమించరు. ఆయన పార్టీలోకి రావడానికి ఎవరు కూడా ఇక్కడ దానికి సిద్ధంగా కూడా ఉండరు. పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న మీరు గెలిచారంటే క్యాడర్ కావచ్చు, ఇంకోటిగా నాయకులు కావచ్చు, వాళ్ళ సహకారం ఎంతో ఉంటుంది. కానీ వారికి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు అసలు మీరు? పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఎందుకంటే వాళ్ళు పార్టీ కోసం జెండాలు పట్టుకొని ఆర్నిషులు కష్టపడి మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలనే సంకల్పం మా పార్టీ క్యాడర్కి, నాయకులకి ఎంత గట్టి నమ్మకంతో వాళ్ళు ఎంత కష్టపడ్డారో పార్టీ కోసం, అంత కష్టపడిన వాళ్ళు మాత్రం నిజంగా నేను చెప్తున్నా, ఒక అన్నగా వాళ్ళకి చెప్తున్నా, నా బాధ్యత వాళ్ళని బాగా చూసుకోవడం, వాళ్ళకి అన్ని విధాలకు కూడా ఉండేటట్టు ఏ విధమైన నష్టం జరగకుండా చూసుకోవడం బాధ్యత నా పైన ఉంది. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ మనసు కూడా అరే మేము తప్పు చేశామే, మేము పార్టీ అనవసరమైన పరిస్థితుల్లో మనం పార్టీకి సపోర్ట్ చేయలేకపోయినామే, పార్టీ మనకి ఎంతో ఇచ్చింది. ఈరోజు పార్టీ నుంచి ఆస్తులు సంపాదించారు. ఏమీ లేని వాళ్ళు కూడా వందల కోట్ల ఆస్తులు సంపాదించారు పార్టీ పేరు చెప్పి. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు పార్టీకి ద్రోహం చేస్తున్నారంటే నిజంగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. అది వాళ్ళకి ప్రజలే చూపిస్తారు. ఏ విధమైన తీర్పు ఇవ్వాలనేది కూడా వాళ్ళకి రాబోయే కాలంలో ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకెప్పుడు కూడా అవకాశం కూడా ఇవ్వరు ప్రజలు. ఎప్పుడు కూడా ఈ పరిపాలన ఇలాగే కొనసాగుతుంది. నేనైతే ఒకటే చెప్తున్నా, నాకు నమ్మి వచ్చిన పార్టీ నాయకుడు, కార్యకర్తకి నేను తోడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా, వాళ్ళకి అన్ని సహకారాలు అందించి నాకు చేరినంత వరకు నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఇంకోటి కూడా నేను చూస్తున్నాను, అనంతపురం జిల్లాలో వచ్చి రాగానే ఎవరైతే అక్కడ ఏదైనా కాంట్రాక్టులు పనులు పొంది ఏదైనా పరిశ్రమలు పెట్టాలని అక్కడికి వెళ్తే ఫస్ట్ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే బంధువులకు, ఎమ్మెల్యే తమ్ములకు, బామలకు కప్పం కట్టాలి. కప్పం కట్టింది ఎవరు పోయేయలేదు. అయితే కళ్యాణ్ దుర్గం మాత్రము పరిశ్రమల ఏర్పాటు కావచ్చు, సోలార్ ఎనర్జీ, విండ్ పవర్కి వీటికి చాలా అనుకూలమైన ప్రాంతము. మరి మీ దగ్గర ఏమన్నా కప్పం కట్టాలా? కప్పం అనే పదం మన దగ్గర లేదు. ఒక తెలుసో తెలియకో ఒక ఆయన ఈ సోలార్ ప్లాంట్ సంబంధించి నేను గుడ్విల్ ఇన్ని కోట్లు ఇస్తారని చెప్పి వచ్చాడు. అయ్యా నాయన, నీ గుడ్విల్ నాకేం అవసరం లేదు, నువ్వు పని చేసుకో, నేను చెప్పిన వాళ్ళకి పని అంతే, ఉపాధి. గుడ్విల్ అనే పదం ఇక్కడ తేవద్దు దయచేసి. నాకు ఇలాంటి దానిపైన ఆశ కానీ కోరిక కానీ లేదు. మా ప్రాంతం బాగుపడాలి, 10 మందికి ఉద్యోగాలు రావాలి, యూత్ అందరికి ఉద్యోగాలు రావాలి. ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అన్ని రకాలకు కూడా ఉంటా. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మీరు ఒకటే ఎవరైనా మీకు అట్లాంటి పరిస్థితి ఎవరి నుంచైనా ఎదురైతా అంటే సింగిల్ విండోలో నా దగ్గర అన్ని అనుమతులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మా ముఖ్యమంత్రి గారి, నారా లోకేష్ గారి సహకారంతో అన్నీ కూడా నేను బాధ్యతలు తీసుకొని ఎప్పటికప్పుడు పూర్తి చేసే ఏర్పాటు చేసుకుంటా. మీరు ఉపాధి ఇవ్వండి మా ప్రాంతానికి. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి పరిశ్రమలు పెట్టే ఒక వ్యాపారవేత్తలు ఎవరైనా కూడా ధైర్యంగా రావచ్చు అంటారా? ఖచ్చితంగా 100కి 100%, 100కి 100% వాళ్ళు ధైర్యంగా రావచ్చు. వాళ్ళకి నేను భరోసా ఇస్తున్నా, అన్ని రకాల సహకారం ఉంటుంది. ఒకటే వాళ్ళ భూసేకరణ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సహకారం ఉంటుంది. వాళ్ళు పొరపాటును కూడా కొంతమంది దొంగలు ముందు ఉన్నారు. ఆ దొంగల చేతిలో పడుకోకుండా వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే ఆ దొంగలు మేము భూసేకరణ చేయిస్తాం, రైతులకి ఏమవుతుందంటే వీళ్ళు ఒక రేటు ఇస్తారు, రైతులతో వాళ్ళు ఒక రేటు మాట్లాడుకుంటారు.
అలాంటి లావాదేవీల్లో ఆ దొంగలు ముందు నడుపుతారు. అలాంటి దొంగల్ని మనం జాగ్రత్తగా గమనించి ఆ దొంగల్ని దూరం పెట్టాల్సిన బాధ్యత ఎవరైతే అక్కడి నుంచి వస్తారో ఈ కంపెనీ వాళ్ళ పైన ఉంటుంది. ఖచ్చితంగా నేను ఏదైనా కూడా అది ఏది కూడా ఇబ్బంది లేకోకుండా వచ్చే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా చూసుకుంటా అన్ని రకాల కూడా సహకారం ఉంటుంది. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా కూడా వెల్కమ్ చెప్తారు, ఖచ్చితంగా ఎలాంటి లాభాపేక్ష పెట్టుకోకుండా లేదు. ఇప్పుడు నేను కూడా ఒక వ్యాపారస్తున్నే, నాకు తెలుసు ఏ రకంగా ఇబ్బందులు వస్తాయనేది. నాగరాజు గారు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిజంగా చెప్పండి. కళ్యాణదుర్గ ప్రాంతం విండ్ ఎనర్జీకి కావచ్చు, సోలార్ ఎనర్జీకి కావచ్చు, ఒక పుట్టిన లాంటిది. అంటే చాలా అనువైన ప్రాంతం, చాలా అనువైన ప్రాంతం. అక్కడ వచ్చి జనరేట్ చేసే పవర్ చాలా మన ప్రపంచంలోనే పావగూడ, కమ్మదూరు మండలాల్లో వచ్చేది అత్యధిక 3వ స్థానంలో ఉంది అది. నేను ఒకటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సోలార్ ఎనర్జీ వాళ్ళకి చెప్తున్నా, మా ప్రాంతానికి రండి, మీరు మా ప్రాంతంలో పెట్టుబడులు పెట్టండి, అన్ని రకాలు కూడా మీకు అన్ని సహకారాలు అందిస్తాం. ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది. మాకు ఒకటే ఒక కోరిక, నిరుద్యోగులకు ఉద్యోగాల అవకాశాలు కానీ మా ప్రాంత అభివృద్ధిలో మీరు ఎంతో కొంత పాల్పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా విన్నపం. ఖచ్చితంగా మీరు మా ప్రాంతానికి వచ్చి మీరు అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నా. అమ్మినేని సురేంద్రబాబు గారు ఒక సామాన్య రైతు కుటుంబం ఈ స్థాయికి వచ్చారు కదా, జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా మీకు అసలుకి? నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే శ్రీలంకకు సంబంధించిన ఇన్సిడెంటే. ఏం జరిగింది అక్కడ శ్రీలంకలో మా అందరితో, మా కుటుంబ సభ్యులు కొంతమందితో శ్రీలంకకి పోవడం జరిగింది. అక్కడ షంగ్రీలా హోటల్లో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన. ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ తీసుకొని అక్కడే ఉన్న హోటల్లోనే ఉన్నా. నాతో పాటు మళ్ళీ ఒక 15 అర్ధ గంట తర్వాత రాజగోపాల్ వచ్చాడు. కూర్చొని తింటా అన్నప్పటికి ఒక పెద్ద శబ్దం, బాంబ్ బ్లాస్ట్ జరిగింది అక్కడ. ఆ బాంబ్ బ్లాస్ట్లో కనీసం అంటే ఒక 75 మందిలో 70 మంది చనిపోయారు ఆ హోటల్లో ఉన్న అందరూ కూడా. దాంట్లో బతికిన వాళ్ళు 5 మందిలో మేము 3, మిగిలిన వాళ్ళు బెంగళూరులో ఒక 2. మా అదృష్టం, భగవంతుడు పునర్జన్మ ఇచ్చాడనే దాని మీద బతికారు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? అక్కడే రెస్టారెంట్లోనే ఉన్నాం. భగవంతుడు అది ఎందుకు మామూలు బతికిచ్చాడో, అది ఏ రకంగా బతికాము అంటే కూడా ఒక మెరాకిల్. అది రెస్టారెంట్లో ఉన్నారు అయినా కూడా బాంబ్ బ్లాస్ట్ అంతమంది చనిపోతే మీరు బతికారు. వాళ్ళ బాడీలన్నీ బ్లాస్ట్లో కొడితే మా బాడీలు తగులుతానే వచ్చి వాళ్ళ అంటే వాళ్ళ అవయవాలన్నీ శరీర భాగాలు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మేము బతికామంటే అదే పునర్జన్మ. సో ప్రజలకి మనం ఎప్పుడూ మంచి చేయాలనేది ఆ రోజే అనుకున్నాం. ఆ రోజు జరిగిన వచ్చిన పునర్జన్మతో ఈరోజు ఈ ప్రజలకు మీరు సేవ చేయడానికి కారణము. ఖచ్చితంగా ఆ రోజు అనుకున్నాం. మాకేదో దేవుడు జన్మ రాశాడు. ఒక్కరికి కూడా ఏం కాలేదు, నాకు ఒకటికే కాదు, నాతో పాటు ఉన్న 3 కావచ్చు, ఇంకొక వ్యక్తి, ఇంకొక పార్ట్నర్ లిఫ్ట్లో వస్తున్నాడు. ఆయన ఏదో చిన్న డబ్బులు కరెన్సీ మర్చిపోయాను కదా అని రూమ్ లేకపోయి ఆ కరెన్సీ తీసుకొని వచ్చేదానికి పోయి ఆ గ్యాప్లో ఆ 2 నిమిషాల గ్యాప్లో అతను బతికిపోయాడు. ఓకే. సో అదే మా అందరికి కూడా జన్మనిచ్చిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆ దేవుడికి ఏ రకంగా నడుచుకోవాలనే దాని మీద మేము అట్లే నడుచుకుంటాం. ఈ రోజుకి అది గుర్తు వస్తే సంఘటన ఎలా అనిపిస్తుంది అసలుకి? పెద్దగా అంటే బతికాము, మంచి చేశాం కాబట్టి బతికాము. దాంట్లో మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు బతికిస్తానంటే ఇంకా మనం ఏం చేయాలనేది చూస్తున్నాం అంతే.